PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ ప్రారంభించిన చీనా వంతెనను చూశారా? ఉత్తమ్ ఏం చెప్పినా అబద్ధమే, హరీష్ ఆగ్రహం. చీనా రైల్వే బ్రిడ్జిపై సీఎం చంద్రబాబు ట్వీట్. నిన్న ఆత్మహత్య చేసుకున్న నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చీనా ఉక్కు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కట్టడా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఆ వంతెన అందుబాటులోకి వచ్చింది. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల ప్రభుత్వ శ్రేణులు కలుపుతూ కాశ్మీర్లో యొక్క రైలు నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికే కార్యరూపం దాల్చింది. साथियों, चीना ब्रिज हो या फिर अंजी ब्रिज, ये जम्मू की और कश्मीर की दोनों क्षेत्रों की समृद्धि का जरिया बनेंगे. इससे टूरिज्म तो बढ़ेगा ही, इकोनॉमी के दूसरे सेक्टर्स को भी लाभ होगा. जम्मू और कश्मीर की रेल कनेक्टिविटी दोनों क्षेत्रों के कारोबारियों के लिए नए अवसर बनाएगी. इससे यहां की इंडस्ट्री को गति मिलेगी. अब कश्मीर के सेब कम लागत में देश के बड़े बाजारों तक पहुंच पाएंगे और समय पर पहुंच पाएंगे. सूखे मेवे हो या पश्मीना शॉल, यहां का हस्तशिल्प अब आसानी से देश के किसी भी हिस्से तक पहुंच पाएगा. इससे जम्मू कश्मीर के लोगों को देश के दूसरे हिस्सों में आना जाना भी बहुत आसान होगा. साथियों, मैं यहां संगलदान के एक स्टूडेंट का अखबार में कमेंट पढ़ रहा था. उस स्टूडेंट ने कहा कि उसके गांव के उन्हीं लोगों ने अब तक ट्रेन नहीं देखी. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మితమైన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం విషయం తెలిసిందే. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. తాజాగా చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రధానికి సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రధాని నాయకత్వంలో కొత్త దశ మొదలైందని, చినాబ్ రైలు వంతెన ప్రపంచంలో ఎత్తైందంటూ ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం పెట్టి నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారెంటీలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. గాలి మోటార్పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక డిఏ ఇచ్చేందుకు ముచ్చటగా 3 కమిటీలు వేశారని, దీనికి కేబినెట్ లో 5 గంటలు చర్చ చేశారని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిట్టనిలున ముంచుతుందన్నారు. తక్షణమే 3 డిఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడుగుతారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే. వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడుతా అంటాడు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు. నిన్న కేబినెట్ లో గోదావరి బంకచెర్ల మీద మాట్లాడతారు. ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం. టైం దొరకలేదట, నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతారట. పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళా మీటింగ్ లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడినారు 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సంటేజ్ల గురించో, హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా?
సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు బీజేపీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ముందే ఒక్క కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ మాత్రమే చేస్తామని చెప్పారు. ఇదే చేశాం. కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు 3 కొత్త రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే ఆనాడు. ఎందుకు ఇవ్వలే అంటే ఆనాడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు బీజేపీ పార్టీకి ఉండింది కాబట్టి వాళ్ళు వద్దంటే ఆనాడు బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. అంటే రాజకీయ కోణం. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియా వాట్సాప్ లో. ఇంకా చాలా మంది రుణమాఫీ కాలేదని ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఒక కుటుంబం అంటే భార్య భర్త కొడుకు కోడలు ఎవరు ఎంతమంది అప్పు చేసినా అంటే ఒక రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రకారం 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటివి అసలు వడ్డీ కలిపి అదే చేస్తామని చెప్పడం జరిగింది. అదే చేయడం జరిగింది. కాళేశ్వరం రిపోర్టు త్వరగా బయట పెట్టాలని, రిపోర్టు విషయంలో తాస్తారం చేస్తే వదిలే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం విచారణ అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కంఠంపై దుకాపు పెట్టినా ఈటెల నిజమే మాట్లాడతారని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు నిర్మాణంలో సంబంధం ఉందా అని కమిషన్ అడిగిందని, తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పై అధికారం ఉండేదని అడగ్గా తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ గురించి ఇంజనీర్లు చూసుకోవాలి కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరో అక్కినేని నేడు తెల్లవారుజామున 3 గంటలకు ప్రేయసి జనాబును వివాహం చేసుకున్నారు. అఖిల్ జూబ్లీహిల్స్ లో నాగార్జున అక్కినేని ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక జూన్ 8న ఆదివారం అన్నపూర్య స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఘటనపై కమిటీ వేశారో లేదో ప్రభుత్వానికి క్లారిటీ లేదు. మిల్లా మాగిపై కమిటీ వేశామని ఒకరంటారు, మంత్రి జూపల్లి ఏమో కమిటీ లేదని చెప్తారు. మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే అంతర్జాతీయ మహిళ వచ్చి నిన్ను వ్యభిచారిగా చూసారని చెప్తే విచారణ చేయకపోవడానికి ఇదేమైనా మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ అనుకుంటున్నానంటూ ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్ అన్నారు. కమిటీ వేసినామని అంటున్నారు. కమిటీ వేసినరా వేయలేదా క్లారిటీ లేదు. ఆ కమిటీ వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ ను పరిగణలోకి తీసుకున్నారో దానికి ఇంతవరకు సరి అయినటువంటి ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఎగ్జామిన్ చేసినరా? ఆధారాలు లేవు. ఆ రిపోర్ట్ ఏమైనా సబ్మిట్ చేసినారా? ఆధారాలు లేవు. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేం. మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే? అంతర్జాతీయ స్థలిపైన ఒక విదేశీ వనిత వచ్చి భారతదేశం, అది కూడా తెలంగాణ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో నన్ను వ్యభిచారిగా చూసినారు అని చెప్పని ఆ తల్లి చెప్తే విచారణ చేయకపోవటానికి మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ ఇదేమన్నా? ఇస్ దిస్ నాట్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఆన్ ది గవర్నమెంట్? ఇవాళ విజయనగరం జిల్లా చింతపల్లి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్ నారాయణ రెడ్డి ఆత్మహత్యకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణ రెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య, అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్ కు తెలిపిన కుటుంబ సభ్యులు పూలమ్ముకుని జీవించే నారాయణ రెడ్డి మరణంతో భార్య 2 పిల్లల భవిష్యత్తు అంధకారం. అధైర్యపడవద్దని కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్ వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా, నారాయణ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అండగా ఉంటుందంటూ స్పష్టం చేశారు జగన్. హలో అన్నా, ఏమైతే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్చువల్ 9 మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్ గా వైసీపీ కార్యకర్త కదా పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా. వీళ్ళు రోడ్డు మీద యాక్చువల్ గా పిలిపించి నువ్వు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు కట్టాలన్నాడు. తర్వాత ఇంకోటి ప్రెజర్, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా, ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్. ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు 6 నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం అన్నప్పుడు మా నాన్న చిన్న గుండె పొట్టి చనిపోయాడు సార్. మా తాత వాళ్ళంతా సాగారు. సో ఏదన్నా పార్టీ తరఫు నుంచి పిల్లలకు ఆర్థికంగా మీరు ఎందుకంటే మీ తోబుట్టు అనుకోండి సార్, ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్.
ఇంకోటి మన నిన్న మళ్ళీ వస్తాం మేము వచ్చేసి కూర్చొని స్టేషన్ కూర్చొని చేసేటప్పుడు కడప కొంచెం ఇంటికాడికి వచ్చి చేస్తాం. అదే వానాకాలం సీజన్ ప్రారంభం నేపథ్యంలో రైతులు తక్షణమే పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మున్సిపల్ నెహ్రూ పార్క్ ఏరియా బ్రాంచ్ ఎదుట భారీగా ధర్నా చేపట్టారు. అనంతరం రైతు సంఘం నేతలు బ్యాంకు మేనేజర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్యా చందు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజల డిపాజిట్లు మరియు కేంద్ర ప్రభుత్వ వాటాదారంతో నడుస్తున్నప్పటికీ రైతులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం 18% పంట రుణాలు 22% దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే బాధ్యత ఉన్నప్పటికీ సీజన్ ప్రారంభంలో రైతులకు రుణాలు ఇవ్వకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల రైతులు అప్పుల ఉబ్బిలో కూరుకుపై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ పేరుతో రైతులకు భారీ ఎత్తున నష్టము. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. రైతుల ఐక్యత. కొత్త రైతులందరికీ తిరిగి పంట రుణాలు ఇవ్వాలి. రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలి. పంట రుణాలన్నింటిని వెంటనే. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. మాఫీ చేయాలి రైతు పంట రుణాలన్నింటిని వెంటనే. మాఫీ చేయాలి రైతు పంట రుణాలన్నింటిని వెంటనే. దేశవ్యాప్తంగా బ్యాంకులలో ప్రభుత్వ వాటాదానం ఉంటుంది. అదేవిధంగా రైతుల డిపాజిట్లు ఉంటుందని రైతులకు రుణాలు ఇచ్చే కాడ అన్ని బ్యాంకులలో బ్యాంకు విధానపరమైన వలన ఈరోజు రైతులు బయట అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పెరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో వేసుకొని మేము జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. కాబట్టి మేము మీకు ఇచ్చే ఈ మెమోరాండం ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని, అదేవిధంగా మన పరిధిలో ఈ బ్రాంచ్ పరిధిలో ఉన్న అనంతపురం విలేజెస్లో ఉన్న రైతులందరి పెండింగ్లో ఉన్న రుణాలన్నింటినీ తక్షణమే వాళ్ళకు మంజూరు చేయాలని, అదేవిధంగా ఒక్కొక్క రైతులకు ఒక్కొక్క రకమైన ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పేరుతో ఉదాహరణకు 50,000 లోన్ ఇస్తే ఒక 20,000, 10,000 ఇన్సూరెన్స్ పేరుతో ఇస్తేనే ఆగిపోతున్నాయి. అట్లని కాకుండా మా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఎక్కువ భూమి మీద పంటలు వ్యవసాయం ఇట్లాంటి చేసే క్రమంలో ఖాళీ చేరడం, లేకపోతే పాము కాట కూరలు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్న ప్రమాదాలు. కాబట్టి 2,00,000 రూపాయలు 2,000 రూపాయలు అయితే 40 లక్షలు CCI ద్వారా కల్పిస్తున్నారు. ప్రతి రైతులకు అవకాశం అది ఖచ్చితంగా చేయండి. కానీ పెద్ద ఎత్తున మాత్రం 20-30 వేల అట్లాంటి ఇన్సూరెన్స్ చేయడం వల్ల వాళ్ళకి పంట కట్టు పెట్టుబడికి సరిపోకుండా ఇబ్బంది పడే అటువంటి పరిస్థితి ఉన్నారని జూన్ 5, 6 నిన్న ఇవాళ బ్యాంకుల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలని, అదేవిధంగా కొత్త పంట రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు వ్యవసాయ సీజన్, వానాకాలం సీజన్ ప్రారంభమైంది. పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు 5 నుంచి 10% వడ్డీకి తెచ్చి పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఈరోజు వ్యవసాయాన్ని చేయకుండా వ్యవసాయాన్ని వదిలేసి ప్రతి సంవత్సరం 1 కోటి మంది రైతులు వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా వదిలి పట్టణాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో తూతూ మంత్రంగా రైతులకు హామీలను ఇస్తూ రైతును రాజు చేయడమే మా లక్ష్యమని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేయడంలో, రైతులకు కావాల్సిన సబ్సిడీలను అందించడంలో రైతులకు కల్పించట్లేదు. అందుకోసము ఈ ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, అదేవిధంగా ఏ బ్యాంకులో చూసినా కేంద్ర ప్రభుత్వం వాటాధనం ఉంటుంది, అదేవిధంగా ప్రజల డిపాజిట్లు ఉంటాయి. కానీ అందులో నుంచి రైతులకు రుణాలను ఇవ్వడంలో మాత్రము
ప్రధాని మోదీ ప్రారంభించిన చినాబ్ వంతెనను చూశారా? ఉత్తమ ఏం చెప్పినా అబద్ధమే, హరీష్ ఆగ్రహం. చినాబ్ రైల్వే బ్రిడ్జిపై సీఎం చంద్రబాబు జెట్. నిన్న ఆత్మహత్య చేసుకున్న నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.